రెడ్డి శ్రీధర్ రెడ్డిలు రౌడీ షీటర్లతో కలిసి తమ పొలం ఫెన్సింగ్ రాళ్లను విరగొట్టి గడ్డపార్లు మారిన ఆయుధాలతో దౌర్జన్యంగా తమ ఇళ్ల మీదకు వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారని, రౌడీ మోకల నుండి తమ కుటుంబాన్ని కాపాడాలని ముత్యాలపాడు గ్రామస్తులు కట్ట రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. బాధితుడు కట్ట రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, చిలుకూరు మండలం ముత్యాలపాడు గ్రామంలో కట్ట రామచంద్రారెడ్డి అనే తనకు ప్రవీణ్ రెడ్డి, నారపరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు మధ్య 30 అంకణాలకు సంబంధించి భూ వివాదం సంబంధించి కోర్టులో కేసు నడుస్తుండగా ప్రవీణ్ కుమార్ రెడ్డి, నారపరెడ్డి శ్రీధర్ రెడ్డిలు గూడూరు నుండి మరియు ఇతర ప్రాంతాల నుండి పేరు మోసిన రౌడీ షీటర్లతో పాటు సుమారు 40 మంది రౌడీ మూకలు గడ్డపారలు ఇతర ఆయుధాలతో దౌర్జన్యంగా వివాదాల్లో ఉన్న 30 అంకణాలతో పాటు తమ సొంత స్థలంలోని ఫెన్సింగ్ రాళ్లను విరగొట్టి అడ్డుకోబోయిన కట్ట రామచంద్రారెడ్డి కుటుంబాన్ని అంతం చేస్తామనేలా సైగలు చేస్తూ తీవ్ర స్థాయిలో భయాందోళనకు గురి చేస్తూ హల్చల్ చేశారు. దీంతో పోలీసులు తమకు రక్షణ కల్పించాలని కట్ట రామచంద్రారెడ్డి కోరారు. ఇది ముత్యాలపాడుకు సంబంధించిన స్థల వివాదం గురించి ఇది మేము 8 సంవత్సరాల క్రితం 2014లోనే కొనుగోలు చేసాం. రిజిస్టర్డ్ అగ్రిమెంటు, పట్టా కాగితాలు ఉన్నాయి, కోర్టు స్టే ఉంది, పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నాట్ టు ఇంటర్ఫియర్ దట్ ల్యాండ్ అని. బట్ స్టిల్ ఏంటంటే ఈరోజు పోలీసులు ఇన్వాల్వ్ కాకుండా 35 మంది గూండాలను పంపించి గూండాల సమక్షంలో 3 ఎకరాలు 30 అంకణాల స్థల వివాదానికి సంబంధించి ఉన్న డిస్ప్యూట్కి 3 ఎకరాల స్థలంలో ఉన్నటువంటి ల్యాండ్ని విజయ్ ప్రవీణ్ రెడ్డి, నారపరెడ్డి శ్రీధర్ రెడ్డి, నారపరెడ్డి సతీష్ రెడ్డి, రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు 30 మంది గూండాలను తీసుకొని వచ్చి మొత్తం పొలం అంతా ధ్వంసం చేసి గందరగోళం చేశారు. దీనికి సంబంధించి మేము ఎస్ఐ గారికి ఫిర్యాదు ఇచ్చాం, డిఎస్పీ గారికి ఫిర్యాదు ఇచ్చాం, ఎస్పీ గారికి ఫిర్యాదు ఇచ్చాం. దాని మీద చర్యలు ఏం తీసుకుంటారనేది వేచి చూస్తున్నాం. మాకు న్యాయం జరగాలని మీ ద్వారా ఎస్ఐ గారిని, డిఎస్పీ గారిని, ఎస్పీ గారిని కోరుతున్నాం. కాబట్టి దయచేసి ఈ స్థల వివాదానికి సంబంధించి రెండోసారి ఆల్రెడీ ఒకసారి ఎరగొట్టారు, దాని మీద కేసు ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించిన ఛార్జ్షీట్ ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ ఈరోజు గుండాలను తీసుకొచ్చి మళ్ళీ అదే స్థలంలోకి వచ్చి రాళ్ళు ఎరగొట్టడం జరిగింది. కాబట్టి మీరు ఎస్ఐ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం.